కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ ఏంటదంటే, తరచూ దయ్యాల గురించి మాట్లాడుతూ ఉంటాం. చాలామంది దయ్యం పట్టిందండి, మా అబ్బాయికి దయ్యం పట్టింది, అమ్మాయికి దయ్యం పట్టింది అంటుంటారు. ఈరోజు మన ఈ బైబిల్ స్టడీ ధ్యాన అంశం ఏంటంటే, అసలు దయ్యాలు ఎవరు, దయ్యాలు ఎవరు, అవి ఏ విధంగా వెళ్ళిపోతాయి. అసలు దయ్యాలు ఎవరు అని తెలుసుకోబోయే ముందు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకి తెలియాలి. అవి ఏంటి అంటే, ఆదికాండములో 6వ అధ్యాయం ఒక మాటని మనము చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి మాట. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే, ఈ ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతోటి వివాహమొందారని వ్రాయబడింది. ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. చాలామంది చాలా రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే ఈరోజు క్లియర్గా చూద్దాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహమాడారు. దేవుని కుమారులు అంటే ఎవరు, అసలు నరుల కుమార్తెలు అంటే ఎవరు అని ఈరోజు చూద్దాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఎవరెవరు? చాలామంది అనుకుంటారు, ఏమండి దేవుని కుమారులు అంటేనేమో దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు, నరుల కుమార్తెలు అంటేనేమో దేవుణ్ణి నమ్మనోళ్ళు. అంటే భక్తి గల్లా వాళ్ళు దేవుని కుమారులు, భక్తి లేనోళ్ళు నరుల కుమారులు. వారిద్దరూ వివాహం చేసుకున్నారంటే, భక్తి గల్లా మనుషులు భక్తి లేని మనుషులు వివాహం చేసుకుంటే అందులో ఆశ్చర్యం ఏముందండి? ఈరోజు కూడా చేసుకుంటున్నారు అలాగా. అందుకని దేవుని కుమారులు అంటే దేవుని నమ్మినోళ్ళు, నరుల కుమార్తెలు అంటే దేవుణ్ణి నమ్మనోళ్ళు కాదు. దేవుని కుమారులు దేవుణ్ణి నమ్మిన వారు, నరుల కుమార్తెలు దేవుణ్ణి నమ్మని వారంటే ఇద్దరూ మనుషులేగా. మనుషులు వివాహం చేసుకుంటే అందులో చెప్పుకునేది ఏమీ లేదు. మరికొంతమంది ఏమంటారంటే, దేవుని కుమారులు అనగా షేతుకు పుట్టిన సంతానము, నరుల కుమార్తెలు అనగా ఆదాముకు పుట్టిన సంతానము. షేతుకు పుట్టిన వాళ్ళైనా ఆదాముకు పుట్టిన వాళ్ళైనా మనుషులే. మనుషులు వివాహం చేసుకుంటే మనుషులే పుడతారు. అందుకని చాలామంది వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక, వాక్యములో వ్రాయబడినటువంటి విషయాలను సరిగా విశ్లేషించలేక వారికి తోచిన అభిప్రాయాలు చెప్పారు. ఇవన్నీ కూడా తప్పు, ఈ రైట్ కాదు. అసలు దేవుని కుమారులంటే ఎవరు, నరుల కుమార్తెలంటే ఎవరో బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది. దేవుని కుమారులు ఎవరో యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనములో ఉంది. దేవదూతలందరూ ఏకముగా కూడి పాడులు చేసినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇక్కడ భూమికి పునాదులు వేసినప్పుడు ఏం చేశారో యోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. భూమికి పునాది, మనము ఒక ఇంటికి పునాది వేయాలంటే పాస్టర్ గారిని పిలుస్తాము, విశ్వాసులను పిలుస్తాము, బంధువులను పిలుస్తాము,
అందరూ ప్రార్థనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇంటికి పునాది వేస్తాము. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ ఉండగా దైవజనులు ప్రార్థనలు చేసి పునాది వేయటం జరుగుతుంది. ఒక ఇంటికి పునాది వేయిస్తేనే అలా చేస్తే అసలు భూమికి పునాది వేసినప్పుడు, ఈ భూమికి పునాది వేసినప్పుడు మానవులు లేరు గనుక దేవదూతలందరూ కూడుకున్నారు. అదే మాట ఇక్కడ రాయబడింది. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, నక్షత్రాలు పాటలు పాడినాయి అంట. ఇక్కడ నక్షత్రాలు అనగా ప్రధాన దూతలు. నక్షత్రాలు పాటలు పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి, అక్కడ దేవదూతలు అనే మాట వాడాడు. కింద ఫుట్నోట్లో ఏమని ఉందంటే దేవుని కుమారులు. అంటే ఇప్పుడు ఎవరు? దేవుని కుమారులు అనగా దేవదూతలని గ్రహించండి. దేవదూతలు దేవుని కుమారులుగా చెప్పబడ్డారు. ఇక్కడ దేవుని కుమారులు అంటే షేతు కుమారులు కాదు, నీతిమంతులైన వాళ్ళు కాదు. దేవుని కుమారులు అనగా దేవదూతలు. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. దేవదూతలు అందరూ గెలిపి దేవుడు మీటింగ్ పెట్టాడంట. అక్కడ కూడా ఏమి రాయబడిందంటే యోబు గ్రంథం 1:6లో దేవదూతలు అన్న పదానికి బైబిల్లో క్రింద మీరు ఫుట్నోట్లో దైవ కుమారులు, దేవుని కుమారులు, హీబ్రూ భాషలో దేవుని కుమారులుగా వ్రాయబడింది. అంటే దేవుని కుమారులు అనగా దేవదూతలని అర్థం చేసుకోవాలి. దేవుని కుమారులు ఎవరు అంటే దేవదూతలు అని బైబిల్ చెప్తుంది. రకరకాల ట్రాన్స్లేషన్లు ఉంటాయి, రకరకాల బోధలు ఉంటాయి. సమయాన్ని బట్టి ఒక్కొక్క మాటని తీసుకోవాలి, సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానించాలి. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టకూడదు. అందుకని దేవుని కుమారులు అనగా దేవదూతలు. ఇక ముందుకు వెళదాం. నరుల కుమార్తెలు ఎవరు? దేవుని కుమారులు అంటే దేవదూతలు అని చెప్పుకున్నాము. మరి నరుల కుమార్తెలు ఎవరు? అదే పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండములోకి వెళ్ళి చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము. దేవుడు ఏమంటున్నాడండి? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నరుడు అన్న మాటని మొదటిసారి ఇక్కడ వాడాడు. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి చేశాడు. అంటే నరుడు అనగా ఎవరు అంటే ఆదాము, మట్టి నుండి తీయబడినవాడు. 18వ వచనం కూడా చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆదికాండం 2:18 ఆ మాట. అంటే ఈ ఆదికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయము మనం చదువుతూ ఉంటే నరుడు అన్న మాట ఆదాముకి వాడాడు. నరుడు అనగా ఆదాము. మొదటి నరుడు ఆదాము. ఆదాముకు పుట్టిన పిల్లలందరూ నరులు. నరుడు అంటే ఆదాము. మరి నరుల కుమార్తెలు అనగా ఆదాముకు పుట్టినటువంటి సంతానమే నరుల కుమార్తెలు. ఇక్కడ దేవుని కుమారులు ఎవరో తెలియాలి, నరుల కుమార్తెలు ఎవరో తెలియాలి. దేవుని కుమారులు అనగా దేవదూతలు.
నరుల కుమార్తెలనగా ఆదాముకు పుట్టినటువంటి సంతానము మనుషులు. దేవుని కుమారులు అంటేనేమో దేవదూతలు, హెవెన్లీ బీయింగ్స్. నరుల కుమార్తెలు అంటే ఆదాముకు పుట్టినటువంటి వాళ్ళు ఎర్త్లీ బీయింగ్స్. వీళ్ళు భూ సంబంధమైన వాళ్ళు, వారు పరసంబంధమైన వారు. దేవదూతలు పరసంబంధులు, నరులు భూసంబంధులు. కనుక ఇక్కడ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అంటే అర్థమైపోయింది. దేవుని కుమారులు అంటే దేవదూతలు, నరుల కుమార్తెలు అనగా ఆదాముకు పుట్టిన ఆడపిల్లలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్నారంట. వీరిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే దేవదూతలు మనుషులను ఎలా వివాహం చేసుకుంటారు, అది వాళ్ళ డౌట్. దేవదూతలు మనుషుల్ని వివాహం చేసుకుంటే వాళ్ళకి వీళ్ళకి ఎలా కుదురుతుంది? వాళ్ళేమో ఆత్మదేహాలు, వీళ్ళేమో మట్టి దేహాలు. వాళ్ళేమో పరలోక సంబంధులు, వీళ్ళేమో భూలోక సంబంధులు. దేవదూతలకి నరులకి వివాహం ఎలాగూ? నేను నిన్నే చెప్పాను, కొంతమంది కొన్ని విషయాలు అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళ చిన్న మెదడు చిన్నదిగా ఉండిద్ది. అందుకనే బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు అంగీకరించాలంటే అంగీకరించలేరు. కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన వేరుగా ఉండిద్ది. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి దేవుని మనసుతో ఆలోచిస్తే ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలనగా దేవదూతలకు మనుషులకు వివాహము సాధ్యమేనా? అది సాధ్యం కాదు కదా, అలా కుదరదు కదా. నేనంటాను కుదరదు అంటానికి నువ్వెవరు అసలు? అక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకున్నారని బైబిల్లో రాయబడి ఉంటే అది ఎట్లా కుదురుద్ది అంటావేంటి? నమ్మాలి. గాబ్రియేలు దూత జకరియా దగ్గరికి వచ్చి నీ భార్య గర్భవతి అయిద్దంటే అది ఎట్లా కుదురుద్ది, నేను ముసలివాడిని అయ్యాగా అన్నాడు. అది ఎట్లా కుదురుద్దంటే మానవునికి సాధ్యము కాదు, కానీ దేవునికి అన్నీ సాధ్యమే. కానీ బైబిల్ని పరిశీలన చేస్తే కొన్ని సందర్భాలను నేను మీకు చూపిస్తాను. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 8వ వచనం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద నిలుచుండెను. అబ్రహాం గారింటికి దేవుడు 2 దూతలను వెంట పెట్టుకొని వచ్చాడు. వాళ్ళు చూస్తానికి మనుషుల్లానే ఉన్నారు. అబ్రహాము వారిని ఇంటికి తీసుకెళ్ళి నా ఇంటికి వచ్చారని చెప్పి మంచి భోజనం తయారు చేస్తే వారు చక్కగా కూర్చొని భోజనం చేస్తుంటే అబ్రహాం చెట్టు కింద చేతులు కట్టుకొని నిలబడ్డాడు. దేవదూతలు ఒక మానవుని ఇంటికి వచ్చి ఆ నరుని ఇంటికి వచ్చి నరుని ఇంట్లో కూర్చొని ఆ చేసినటువంటి భోజనాన్ని, సిద్ధపరిచిన భోజనాన్ని తింటూ ఉన్నారు. అంటే దేవదూతలు మనుషులు కలిసి ఉండుట సాధ్యమే. కొంతమందికి ఇంకో డౌట్, సరే పాస్టర్ గారు మీరు చెప్పింది రైట్ అనుకున్నాము, వాళ్ళు వచ్చారు, వీళ్ళేదో వండి పెట్టారు, తిన్నారు, బాగానే ఉండిద్ది, కాపురం చేయటం కూడా కుదురుద్దా అని కొంతమందికి డౌట్. బైబిల్లో నుండి మనం ధ్యానం చేద్దాం. యోధా పత్రిక 6-7 వచనాలు చదువుదాం. 6-7 వచనాలు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన భద్రము చేసెను. 7వ వచనం చదువుతున్నాం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలెనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఈ యోధా పత్రికలో ఉన్నటువంటి 6వ వచనాన్ని 7వ వచనాన్ని బాగా ధ్యానం చేస్తే సొదొమ గొమొర్రా పట్టణాల జనాల గురించి ప్రస్తావన వచ్చింది. సొదొమ గొమొర్రా పట్టణాల వాళ్ళు చేసిన పాపం ఏంటంటే వ్యభిచారము. సొదొమ గొమొర్రా పట్టణాల వాళ్ళు
లోతు కుటుంబీకులతోటి, లోతు ఇంటికి వచ్చిన దేవదూతలతోటి వ్యభిచారము చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. అందుకని దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్నితోటి కాల్చివేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాల వాళ్ళు చేసిన పాపం ఏంటంటే పరశరీరానుసారులు, ఇతరుల శరీరాన్ని ఆశించి వీరు వ్యభిచారులైపోయారు. అందుకని దేవుడు అగ్ని గురిపించి నేల మొలకలతో సహా నాశనం చేశాడు. పర్వాలేదు. అయితే ఇక్కడ ఏమని రాసుంది? దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ ఈ దేవదూతలు కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళు చేసినట్లుగా వ్యభిచారము చేశారు అని రాశాడు. ఇక్కడ ఆ మాటను చూశారు. ఇక్కడ 7వ వచనం, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వారి చుట్టుపట్లనున్న పట్టణములను వీరివలెనే, వీరివలె అంటే ఎవరు? ఇక్కడ వీరు అనగా 6వ వచనములో వారు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళకి దేవదూతలకి దేవుడు లింకు పెట్టాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళు దేవదూతలు చేసిన పాపం ఏందో అక్కడ రాయలేదు, కానీ కింద ఏమన్నాడంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల వాళ్ళు దేవదూతల వలె వ్యభిచారం చేశారన్నాడు. ఈ వచనాన్ని చదివితే కొంతమంది దేవదూతలు భూమి మీద ఉన్న మనుషులను కలుసుకొని వారిని వివాహం చేసుకొని పిల్లలను కూడా కన్నారని, వారినే నెఫీలీలు అంటారని ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది. నేను నెఫీలీలు అనే ఒక పుస్తకం రాశాను, మీరందరూ కూడా తెప్పించుకొని చదవండి. అందులో ఈ విషయాలు చాలా క్లియర్గా ఉన్నాయి. బైబిల్ మిస్టరీస్ 1 నెఫీలీలు ఎవరు అనే పుస్తకం ఉంటుంది. మరొక పుస్తకం కూడా లూసిఫర్ ఎవరు అనే పుస్తకం ఉంటుంది. ఈ 2 పుస్తకాలు మీరు తెప్పించుకొని చదువుకుంటే అందులో దేవదూతలు ఎవరో, దేవదూతల పనేంటో, దేవదూతలు ఏమేం చేయగలరో వారిని గురించిన పూర్తి సమాచారం ఉండిద్దండి. అయితే ఇక్కడ ఈ వచనం ప్రకారము కొంతమంది దేవదూతలు భూమి మీద ఉన్న నరుల కుమార్తెలతోటి వారు పిల్లలను కన్నారు. మరి అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ దేవదూతలను ఏం చేశాడో తెలుసా? 2వ పేతురు పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఎవరెవరైతే పాపం చేశారో, నరుల కుమార్తెలను పెళ్లి చేసుకొని పిల్లలను కన్నారో ఆ దేవదూతలందరినీ దేవుడు పట్టుకున్నాడు. అందరినీ అంటే దేవదూతలు అందరినీ పట్టుకోవాలా, పాపము చేసిన వారందరినీ పట్టుకొని పాతాళ లోకములో కటిక చీకటి కలిగిన బిలములలో నిత్య పాశములతో బంధించి తీర్పు దినము వరకు కావల్లో ఉంచాడు. కనుక మరి దేవదూతలు చేసిన పాపం ఏంటి? దేవదూతలు చేసిన పాపం ఏంటంటే ఈ దేవదూతలు కొంతమందిని దేవుడు పరలోకములో నుండి భూలోకములో ఉన్న సమాచారం కనుక్కొని రమ్మని పంపించాడు. మీరు తరువాత లూసిఫర్ అనేటువంటి పుస్తకాన్ని చదవండి. అందులో దేవుడు వాచర్స్ అనేటువంటి కొంతమంది దేవదూతలని భూమి మీదకి పంపించాడు. వాళ్ళు భూమి మీదకి వచ్చి ఏం చేశారు? ఈ నరుల కుమార్తెలను చూసి వాళ్ళని వివాహం చేసుకొని వాళ్ళతో పిల్లల్ని కన్నారు. కనడము సాధ్యమా అంటే కనకపోవటం కూడా సాధ్యమని బైబిల్లో కనకూడదని ఎక్కడ రాయిలా. నేను మళ్ళీ చెబుతున్నాను, మనుషులు చేసిన ప్రతి పని దేవదూతలు చెయ్యగలరు. మానవుడు ఏమేమి చెయ్యగలడో మనుషులు తిన్నట్టే వాళ్ళు కూడా తింటారు, మనుషులు నీళ్లు తాగినట్టే వాళ్ళు నీళ్లు తాగుతారు, మనుషులు కూర్చున్నట్టే వాళ్ళు కూర్చుంటారు. మానవుడు చేసిన ప్రతి పని కూడా దేవదూతలు చేయగలరు. మనకంటే ఇంకా కొన్ని సుప్రీం పవర్స్ వాళ్ళకు ఉంటాయి. మనం చేయలేనివి కూడా వాళ్ళు చేయగలుగుతారు. మనం చేసే ప్రతిదీ కూడా వాళ్ళు చేస్తారు అని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? దేవుని కుమారులనగా దేవదూతలు, నరుల కుమార్తెలనగా ఆదాముకు పుట్టిన సంతానం, వీరిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కన్నారంట. ఆ పుట్టిన పిల్లలే నెఫీలీలు. ఈ నెఫీలీలు అనేటువంటి వాళ్ళు సగమేమో మనిషి,
సగమేమో దేవదూత. మీకు అర్థమైందా? ఎందుకంటే ఒక పిల్లోడికి తండ్రి లక్షణాలు సగం వస్తాయి, తల్లి లక్షణాలు సగం వస్తాయి. ఒక్కోసారి కొంతమందికి తండ్రి ఎక్కువ రావచ్చు, తల్లి తక్కువ రావచ్చు. కొంతమందికి తల్లి ఎక్కువ రావచ్చు, తండ్రి తక్కువ రావచ్చు. ఒకవేళ తండ్రి చేసినట్టే పిల్లడు చేస్తుంటే ఇదంతా నీ బాబు బుద్ధిరా అంటారు మనోళ్ళు. ఒకవేళ అమ్మలాగా చేస్తానుకో నీది అచ్చు మీ అమ్మ పోలికేరా అంటారు. అంటే ఈ నెఫీలీలకి ఏంటి? సగమేమో దేవదూతల లక్షణాలు వచ్చినాయి, సగమేమో మానవుల లక్షణాలు వచ్చినాయి. సగం మనిషి, సగం దేవదూత. వీళ్ళు పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా దేవదూత కాదు. పూర్వం వీళ్ళనే రాక్షసులు అని వేరే భాషలో వాడారు. జైంట్స్ అని బైబిల్ చెబుతుంది. జైంట్స్ అంటే ఏంటి? రాక్షసులు. పూర్వం పురాణాల్లో రాక్షసులు ఉన్నారా? తాడు చెట్టు అంత ఎత్తున్నారని, మర్రి చెట్లని తాడు చెట్లని పీకేసేవాళ్ళని ఎన్నో కథలుగా ఎన్నో వినున్నాం మనం. వీళ్ళందరూ ఎవరంటే బైబిల్ వారికి పెట్టిన పేరు నెఫీలీలు హీబ్రూ భాషలో, జైంట్స్ ఇంగ్లీషు భాషలో, రాక్షసులు తెలుగు భాషలో వీళ్ళనమాట. వీళ్ళు భూమి మీద పుట్టి ఏం చేస్తున్నారు? ఈ భూలోకాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు తాడు చెట్టు అంత ఎత్తుంటున్నారు. సగమేమో దేవదూత, సగమేమో మనిషి. సగమేమో మనిషి బుద్ధులు ఉన్నాయి, సగమేమో దేవదూతల బుద్ధులు ఉన్నాయి. వీళ్ళకి ఏ విధంగానూ దేవునితో సంబంధం లేదు. దేవుడు వీళ్ళని సృష్టించలేదు. అందుకనే వీరికి రిజెక్ట్స్ అని పేరు పెట్టారు. తిరస్కరించబడిన వారు. దేవుడు వారిని సృష్టించలేదు. దేవునికి మిక్చర్ అంటే ఇష్టం ఉండదండి. నీవు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, మిక్చర్ అంటే ఇష్టం ఉండదు. పొలంలో విత్తనాలు వేసేటప్పుడు వేరు వేరు జాతుల విత్తనాలు వేయొద్దన్నాడు. ఎద్దుని గాడిదను కలిపి జతగట్టొద్దన్నాడు. దేవుని చిత్తం ఏంటంటే ఈ సంకర జాతి అనేది దేవునికి ఇష్టం లేదు. ఇది అసలు దేవుని సృష్టి కాదు, దేవుడు చెప్పిన పని కాదు, దేవుని ప్లాన్ కాదు. అందుకని దేవుడు వీరిని తిరస్కరించాడు. దేవుడు వీరిని తిరస్కరిస్తే వీళ్ళేం చేశారు? బలవంతంగా భూమి మీద ఉండి భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి నరులు బలహీనులు. వీళ్ళకేమో సగం మనిషి శక్తి వచ్చింది, సగం దేవదూత శక్తి వచ్చింది. వీళ్ళ తండ్రులుగా ఉన్న దేవదూతలందరినీ పట్టుకొనేమో 2 పేతురు పత్రిక 2:4 ప్రకారము దేవుడు అందరినీ కటికి చీకటి కలిగిన బెలంలో బంధించేశాడు. ఇప్పుడు నెఫీలీలు అనే విత్తనం అనేది భూమి మీద బయలుదేరింది. వీళ్ళెవరు అంటే దేవదూతలకు మనుషులకు పుట్టినటువంటి వాళ్ళు. సగం దేవదూతల లక్షణాలు, సగం మానవ లక్షణాలు ఉన్నాయి. వీళ్ళు భూమి మీద బలవంతం చేస్తున్నారు, బలాత్కారం చేస్తున్నారు, మనుషులను చంపేస్తున్నారు, భూమిని నాశనం చేస్తున్నారు, భూమిని కలుషితం చేస్తున్నారండి. వీళ్ళని దేవుడు చేయలేదు. అందుకని వీరిని నాశనము చెయ్యటం కోసము దేవుడు భూమి మీదకి జలప్రళయాన్ని పంపాడు. జలప్రళయం ఏదో ఎవరో చేసిన దాని వలన రాలా. మనుషుల మీదకైతే దేవుడు జలప్రళయాన్ని పంపేవాడు కాదండి. మనుషుని బలం ఎంత? మనుషులు బలహీనులు. మానవుణ్ణి నాశనం చేయటానికి దేవుడు అంత పెద్ద డెసిషన్ తీసుకోడు. కేవలము భూమి మీద ఉన్నటువంటి బలాత్కారులుగా పిలువబడుతున్నటువంటి నెఫీలీలుగా ఉన్నటువంటి ఈ సంకర జాతిని, దేవదూతలకు మనుషులకు పుట్టినటువంటి ఈ బ్రీడ్ని నాశనము చేయటం కొరకు దేవుడు భయంకరమైన జలప్రళయాన్ని పంపించాడు. జలప్రళయం రావడానికి కారణము కేవలము నెఫీలీలే. జలప్రళయాన్ని దేవుడు ఎందుకు పంపించాడంటే ఈ నెఫీలీలన్న వాళ్ళని భూమి మీద లేకుండా సర్వనాశనం చెయ్యాలని దేవుడు ఆ జలప్రళయాన్ని పంపాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే జలప్రళయం వచ్చినప్పుడు ఆ జలప్రళయంలో మనుషులందరూ చనిపోయారు. వారితో పాటు ఈ నెఫీలీలు అనేటువంటి వాళ్ళు కూడా కొట్టుకొని వారు కూడా అందరూ సజీవ సమాధి అయిపోయారు. ఈ నెఫీలీలు అనేటువంటి వాటిని మనుషులు చంపలేరు. ఎందుకంటే వీళ్ళు సగం దేవదూత, సగం మనిషి కదా. మనుషులు వాళ్ళని ఏమీ చేయలేరు. అందుకని వాళ్ళని నాశనం చేయటం కోసమే దేవుడు జలప్రళయం పంపించాడు.
ఈ జలప్రళయంలో నెఫీలీలన్న వాళ్ళందరూ కూడా సమాధి చేయబడ్డారు. సంపూర్ణంగా నీళ్లలో మునిగి మట్టితో పూడిపోయి సజీవ సమాధులైపోయారు. అందరూ కూడా మునిగిపోయి చనిపోయారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ జలప్రళయం వచ్చినప్పుడు నెఫీలీలు నీళ్లలో మునిగి చనిపోయారు. వాళ్ళ శరీరాలన్నీ కూడా సమాధి చేయబడినాయి. శరీరాలు సమాధి చేయబడిన తర్వాత మీ అందరికీ తెలుసు, శరీరానికి చావు ఉండిద్ది కానీ ఆత్మకి చావు అనేది ఉండదు. ఇప్పుడు ఆత్మ ఉంది కదా, నెఫీలీలు ఆత్మ, ఆ ఆత్మలు భూమి మీదే ఉన్నాయి. అటు పరదేశికి వెళ్తానికేమో వీళ్ళు పరిశుద్ధులు గారు, ఇటు పాతాళంకి వెళ్తానికేమో మనుషులు కాదు. పాతాళంలో వాళ్ళు మా దగ్గరికి రావద్దన్నారు, పరదేశులో వాళ్ళు మా దగ్గరికి రావద్దన్నారు. పరదేశులో ఉండేదేమో నీతిమంతులైన మనుషులు, వాళ్ళు రావద్దన్నారు. పాతాళంలో ఉండేదేమో మనుషులు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో చెర ఉండిద్ది, ఆ చెరలో ఉండేవాళ్ళైనా పాతాళంలో ఉండేవాళ్ళైనా వీళ్ళందరూ ఎవరంటే మనుషుల కోసం. అది వీళ్ళేమో దేవుని మనసులో లేరు, దేవుని ప్రణాళికలో వీరు లేరు. ఈ భూమి మీద చచ్చిపోయారు, శరీరాలు సమాధి అయిపోయినాయి, ఆత్మలు భూమి మీదే ఉండిపోయినాయి. ఆ ఆత్మలే దయ్యాలు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం మా దగ్గర ఉంది కాబట్టి, మా చేతిలో ఉంది కాబట్టి ఎన్నో విషయాలు మేము తెలుసుకుంటున్నాం నాయన. మాకు అవసరమైన ప్రతి విషయాన్ని కూడా గ్రంథస్థం చేసి మా చేతిలో పెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు దయ్యాల గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ అపవిత్రమైనటువంటి దయ్యాలు మమ్మల్ని ఏమీ చేయలేవని, మేము ధైర్యంగా ఉండే భాగ్యం దయచేయమని, దయ్యాల మీద మాకు శక్తిని అనుగ్రహించినందుకు, అధికారం అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో గ్రామాల్లో, సంఘాల్లో, మనుషుల్లో, కుటుంబాల్లో పనిచేస్తున్నటువంటి ఈ దయ్యపు శక్తులు, అపవిత్రాత్మ శక్తులను లయపరిచి అందరికీ సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం కలుగు చేయమని యేసయ్య నామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమె. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆయన బిడ్డలమైన మనకెప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమె. మీ అందరికీ వందనాలు. కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవు,